ఈ విశ్వ కళ్యాణ సేవ ధ్యాన కార్యక్రమంలో ధ్యాన యజ్ఞ దాన సమయదాన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన ధ్యానం చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనం. ఇది ఇప్పుడు నేను చెప్పే దేవరహస్యం అందరికీ తెలిసిందే చాలామందికి, కానీ గుర్తు చేస్తున్నా. ఇది పరమహంస యోగానంద గారు ఆచరించినది. ఇది నేను కూడా 3 రోజుల నుంచి ఆచరిస్తున్నాను. అది పరమహంస యోగానంద గారు ఆచరించింది. ఆయన పరమహంస యోగానంద గారు ధ్యానం చేసేటప్పుడు ఈ చిన్ముద్ర పెట్టుకుంటారు. ఇలాగా మనం కూడా పెట్టుకోవచ్చు చిన్ముద్ర. మనకు చెప్పింది ఏంటంటే ఇలా 2 చేతులు కట్టేయమని చెప్పారు. ఇలా చిన్ముద్ర పెట్టుకోవచ్చు మనం కూడాను. ఇలా చిన్ముద్ర పెట్టుకొని ఈ నాలిక ఉన్నది కదా, ఈ నాలిక వెనక్కి మడిచి ఇలా కేచరి ముద్ర. ఈ నాలిక వెనక్కి మడిచినప్పుడు కేచరి ముద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఒక అమృత రసం అనేది ఊరుతుంది. దీనినే మనకి అష్టాదశ పురాణాలలో ఏమని చెప్పడం జరుగుతుందంటే, హిమాలయాలలో సోమరసం తీసుకున్న సందర్భంగా తపస్సు చేసే ఋషులు కానీ దేవతలు కానీ వారు ఏ ఆహారము లేకుండా ఆ సోమరసము ద్వారా అన్ని సంవత్సరాలు ఆహారంతో పని లేకుండా ఆ విధంగా తపస్సు చేయగలిగారు. దేవతలు తాగిన అమృతం కూడా అదే అని మనకి అష్టాదశ పురాణాలలో తెలియజేయడం జరిగింది. అయితే మరి దేవాలయం అన్నాం కదా, ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో హిమం ఎక్కడుంది? ఈ దేహంలో హిమం ఎక్కడుంది? ఇక్కడే ఉన్నది. ఇక్కడ తడి ఎప్పుడు ఉంటుంది కాబట్టి హిమము. ఇది ఈ హిమ ఈ దేవాలయం. ఈ హిమం అనే దేవాలయం సహజంగా మనకి ఒంట్లో బాగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు థర్మామీటర్ ఇక్కడ పెడతాం జరిగింది. ఇక్కడ పెడతాం జరిగితే అంటే మన ఒంట్లో ఉన్న టెంపరేచర్ ఎంత ఉంటుందో అది చూపించడానికి ఒక సింబాలిక్. అయితే ఇప్పుడు మీరు ఇలా కేచరీ ముద్ర పెట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఆ కేచరీ ముద్ర పెట్టిన తరువాత వచ్చిన లాలాజలం అనకూడదు, అది అమృత రసము. ఆ వచ్చిన అమృత రసాన్ని బొట్టుగా మీరు సిప్ చేస్తూ ఉన్న క్రమంలో అది నిజంగానే అమృతమై తీరుతుంది కూడా. అసలు ఆహారం కానీ ఆకలి కానీ నీరసం కానీ ఏమీ అనిపించదు. నాకు ఎప్పటి నుంచో తెలిసిన మొన్న తొలి ఏకాదశి రోజు నుంచి నేను ఈ ప్రక్రియను మొదలుపెట్టాను. ఈ రోజుకి 3వ రోజు. నేను మొన్న నిన్న ఇవాళ ఉదయాన్నే ఒక టీ మాత్రమే తాగాను. నిన్న తెచ్చిన ధ్యాన ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం జరిగింది. కానీ నాకు ఎలాంటి నీరసం కానీ ఆకలి కానీ లేదు. మరి ఈశ్వరేచ్ఛ ఎలాగుందో ఆ ఈశ్వరేచ్ఛ ప్రకారము ఇంకా ఎంతకాలము ఈ విధంగా ఆహారం లేకుండా ఉండాలని అనిపిస్తుందో అంతకాలం ఈ ఆహారం లేకుండా ఉండాలని అనుకుంటున్నా. ఎప్పటి వరకు అనేది ఏమీ లేదు, ఎప్పుడు వరకు అనేది ఆ ఈశ్వరేచ్ఛ. దీనికి నా యొక్క తండ్రి కన్నయ్యని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఆయనని ఫాలో అవుతూ, ఆయనకి తెలియదు ఈ సంగతి నేను ఇప్పుడు ఫాలో అవుతున్నానని కూడా. ఒకవేళ ఆయన మీరు ఎవరైనా తెలియజేశారంటే నన్ను కొడతాడు, కాబట్టి ఎవరు మీరు తెలియచేయొద్దు. కాబట్టి ఎవరైనా కన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇందాక కోటరెడ్డి గారు నాకు బ్లాక్మెయిల్ చేశారు నేను కన్నయ్యతో చెబుతానని. సో ఎవరు తెలియచేయద్దు. ఎందుకంటే మీ అందరికీ తెలియజేయడం ఎందుకు అని అంటే, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి అని కాదు. ఇక్కడ మీరందరూ ఉపవాసం ఉండకపోయినా కానీ ఎప్పుడు అంటే ధ్యానం చేస్తూ ఉన్న సమయంలోనే కాదు, ధ్యానం చెయ్యని సమయంలో కూడా ఈ నాలికని ఇలాగ వెనక్కి మడిచి కేచరి ముద్రలో పెట్టడం అనేది జరిగితే వచ్చిన ఆ యొక్క అమృత జలము, ఆ అమృత జలం ఏదైతే ఉందో అత్యంత మధురంగా ఉంటుంది. గమనించవచ్చు ఫ్రెండ్స్, ఎవరమైనా కానీ. మామూలు అప్పుడైతే ఉమ్మ అంటే అదేదో వేరేగా భావిస్తూ ఉంటారు. కానీ
ఆ అమృత జలం ఎంత మధురంగా ఉంటుందంటే నిజంగా అమృతంలాగే ఉంటుంది. అలాగే ఆ అమృతం సిప్ చేసిన తర్వాత మీరు థర్మామీటర్ పెట్టండి. ఇక్కడ టెంపరేచరు మామూలుగా 99 పాయింట్ ఎంతో ఏదో ఉంటుంది మన కొలమాన, కానీ అత్యంత చల్లగా హిమాలయాలలో ఏ విధంగా అయితే ఆ టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ ఇక్కడ పెట్టినప్పుడు థర్మామీటర్ మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం 1 గంట సేపు ఈ కేసరి ముద్రలో ఉండి తర్వాత థర్మామీటర్ పెట్టి చూడండి. హిమాలయాలలో ఏదైతే టెంపరేచర్ ఉండి తీరుతుందో అదే టెంపరేచర్ ఇక్కడ ఉండి తీరుతుంది మనకి. సో కాబట్టి నేను ఈ 3 రోజులు ఆహారం తీసుకోకుండా ఉండగలిగానంటే ఈ కేసరి ముద్రే కారణము. ఈ మిగతా ఎవరు కూడా అలా ఉండొద్దు, కానీ కేసరి ముద్ర మాత్రం అంటే ఆహారం తీసుకోకుండా ఉండొద్దు అని చెప్తున్నా. కేసరి ముద్ర మాత్రం ప్రతి ఒక్కరూ ధ్యానంలో ఉన్నా లేకపోయినా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఆ కేసరి ముద్రని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు విన్నందుకు మీకు మనస్ఫూర్తిగా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకొక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 2-3 ఒక 4:30 తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. 4:45 ఆ ప్రాంతంలో 5 గంటల వరకు ఉంటే ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలితము ఆ విశ్వానికి సంపూర్తిగా అంది మనకి రావాల్సినది తొందరగా వచ్చే అవకాశం ఉందనే ఒక ఉద్దేశంతో రిక్వెస్ట్గా మిమ్మల్ని అందరినీ కూడా మరలా ఎవరు మధ్యలో వెళ్ళిపోకుండా 5 గంటల వరకు ఉండాలని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రసాదం దాహం వేసినప్పుడైనా అలా కూర్చున్నప్పుడు నీకు దాహం వేసినప్పుడు మనం శీతలు చేసేవాడు. శీతలు దాహం ఉండదు. ఒకవేళ నీకు గొంతు తేడా ఏదైనా అనిపించిన శీతలు చేసినప్పుడు కవర్ అవుతుంది. మంచినీళ్ళు ఉండాలి. శీతలు ఇట్లా మడుస్తారు నాలుగుని, ఇదే వెనక్కి మడుస్తారు. శీతలం ఇట్లా మడుస్తారు, ఇదే వెనక్కి మడుస్తారు. మరొకసారి మరి ఈ రోజే ధ్యానంలోకి ప్రవేశించిన అజయ్ మరి ఇంకొకసారి గట్టిగా క్లాస్. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కేసరి చాలా మందికి. ఇది నాకు ఈ ఉదయం ఆత్మకథ పుస్తకం చదివి నేను దాదాపు 10-15 ఏళ్ళు అయింది. ఈ ప్రయోగాన్ని ఎప్పటి నుంచో చేయాలని మొదలు పెడదామని అనుకుంటూ ఉంటా, కానీ ఇంతవరకు మొదలు పెట్టా ఈ ప్రయోగం. కానీ మన తొలి ఏకాదశి రోజు ఎందుకో ఉపవాసం ఉండాలనిపించింది. ఆ ఉపవాసంలో ఈ ప్రయోగం చేశాను. నాకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా సరే ఈ 3 రోజులు అసలు నీరసం లేదు. నిన్న క్లాస్ చెప్తా, మొన్న క్లాస్ చెప్తా, మరి ఏ నీరసం లేదు, ఆకలి లేదు. రోజులతో పట్టుకోవాలి పోతాయి పోయింది కొద్దిగా పట్టండి చాలు రోజులతో పట్టుకోవాలి చాలు